అండి మనం వడియాలు పట్టుకోవాలంటే పొడి పిండి కావాలి. బియ్యం కడిగి ఆరబెట్టుకొని పిండి మరి వేయించుకుంటే ఈ పిండి ఇది. దీంతో మనం ఇప్పుడు వడియాలు పట్టుకున్నాము. దీంతో 2 గ్లాసులు ఇట్లా ఈ గ్లాసు ఏ గ్లాస్తో తీసుకున్నా నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను. రెండు గ్లాసుల పిండికి మనం 2 గ్లాసులు దీనిలో వాటర్లో కలుపుకుందాం. ఈ పిండిని 6 గ్లాస్కి 8 గ్లాసులు వాటరు లేకపోతే 7 గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు. గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం చిక్కదనం వండుకోకుండా ఉండాలంటే 7 గ్లాసులు పోసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో 13 గ్లాసులు వాటర్ పోస్తాను నేను మొత్తం వడియాలకి. 2 గ్లాసులు పిండి వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఈ పిండిని మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవడానికి దీనిలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసి మనం నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. లేదంటే మనం పిండి వేసినప్పుడు ఉండలుగా అవ్వకోకుండా ఉంటుంది. అసలు వాటర్ పోసుకొని మనం ఇలా కలిపి పెట్టేసుకుంటే చాలాపోతే ఇంకో గ్లాస్ అయినా వేసుకోవచ్చు. లిక్విడ్గా చేసుకోవాలి, లేదంటే ఉండలు అయిపోయింది మనం అక్కడ వాటర్లో పోసినప్పుడు. ఈ పిండి నేను ఇంకో గ్లాస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసులు పోసాను. నీట్గా కలిపేసుకోవాలి, మనం ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. రెండు గ్లాసులు పిండి వేసుకున్నాం కదా. నేను ఎక్కువ మంట ఉండకూడదని నేను ఇంతవరకు వేసుకుంటా. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారం అల్లం మీద వేస్తున్నాను. ఈ 2 మిక్సీ వేసుకుంటాను. 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం ఇంకా 10 గ్లాసులు వాటర్ పోసుకుందాం. గ్లాస్కి 6.5 గ్లాసులు వేసుకుంటే 10 గ్లాసులు ఇంకా దీనిలో పడతాయి అన్నమాట. వాటర్ హీట్ ఎక్కినాయండి. వాటర్ హీట్ ఎక్కినాక మనం మెల్లిగా ఈ కలిపెట్టుకున్నాం కదా పిండి, అది ఇలా పోసుకుంటూ ఉండలు లేకుండా ఇలా తిప్పుకుంటా పోసుకోవాలి. చూడండి, ఇది ఇట్లా లిక్విడ్గా పోసేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకొని పోసుకుంటున్నాము. ఇలా తిప్పుతా ఉండకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది లోపల. ఇట్లా చేతితో తిప్పుకుంటా మనం అడుగులేమన్నా ఉన్నా కూడా ఇలా కొంచెం కలిపేసుకొని పోసుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. మనం ఉండలు లేకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి. అలా ఉండాలంటే చూసుకొని మనం చూడండి, ఇలా తిప్పకపోతే అడుగు అనేది అంటేసి కింద ఉండలుగా అయిపోతుంది. మనం ఇలా కలబెడుతూనే ఉండాలి. చూడండి, మనం ఇలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఇంకా బాగా చక్కగా ఉడకాలండి. ఇది ఎంత బాగా ఉడికితే వడియం మనకి అంత చక్కగా వస్తుంది. మనం పిండి కనుక ఉడక్కోకుండా కనుక మనం తీసేసుకున్నామంటే మన వడియం అనేది ఇరిగిపోతుంది, అసలు అది రాదు. ఇంకా ఉడకాలి. ఇది ఉడికినప్పుడు మనకి ఎలా అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. అది నేను మీకు ఎలా ఉడికే వరకు చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికినట్టే అనిపిస్తుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, ఇంకా బాగా ఉడకాలి. చూడండి, పిండి అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం
ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లమును అల్లం వెల్లుల్లి అదే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుందాము. చూడండి కొంచెం దగ్గర పడుతుంది. పిండి అనేది బాగా ఉడకాలండి. మనకి బాగా ఉడికితేనే మనకు వడియం అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం కలిదిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు అనేది అంటేస్తుంది. ఉప్పు వేస్తున్నానండి. ఈ వడియాలు అనేది ఉప్పు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. మనకి ఇక్కడ మనకి సాల్ట్ సరిపోయింది అని మనకి తెలిస్తే మాత్రం అది ఉప్పు ఎక్కువైపోతుంది మన వడియ వేయించుకునేటప్పటికి. ఇక్కడ మాత్రం మనం చూసినప్పుడు ఉప్పు క్వాంటిటీ మనకి తెలియకూడదు. సరిపోయింది అనిపిస్తే మాత్రం వడియాలు బాగా ఉప్పగా అయిపోతాయి. అందుకని ఒకరు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోమాకండి. చూడండి దగ్గర పడుతుంది. చూడండి ఇట్లా బాగా ఉడికిపోతుంది. ఇది ఇట్లా ఉడికింది కదండి, చెక్కబడిపోతుంది. చూడండి ఇంకా కొంచెంసేపు మనం ఉడకనిచ్చుకుంటే అది క్వాంటిటీ అనేది సరిపోతుంది. బాగా ఉడికిపోతే మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం దీనిలో జీలకర్ర కలుపుకుందాం. జీలకర్ర అనేది మనం ముందే వేసేసుకున్నాం అనుకోండి, పిండి అనేది గ్రీన్ కలర్ లాగా మారిపోతుంది. అట్లా కాకోకుండా మనం లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి, పొడియాలు కూడా తెల్లగా కనిపిస్తాయి మనకి. క్వాంటిటీ బాగా ఉడికితే మనకి తెలిసిపోతుందండి గట్టిగా అన్నదంతా. అట్లా అని మీరు తక్కువ వాటర్ పోసుకొని కనుక వడియాలు తొందరగా తీసేయాలి, తొందరగా అయిపోయిద్ది అని అనుకుంటే మాత్రం పిండి ఉడకపోతే మాత్రం మీకు వడియం అనేది రాదండి. క్వాంటిటీ కరెక్ట్గా పోసుకోండి. 7 గ్లాసులు 6 గ్లాసులు పోస్తే కరెక్ట్గా వస్తుంది మీకు. గ్లాస్కి 7 గ్లాసులు లేదా 6 గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అట్లాగే పోసుకోండి నేను చెప్పిన విధంగా. అంతకన్నా తక్కువ పోస్తే మాత్రం కొంచెం బాగా ఉడకదన్నమాట. మనకి పిండి అనేది ఎంత బాగా ఉడికితే వడియం అనేది అంత చక్కగా వస్తుంది. చూడండి ఇట్లా ఉడికినప్పుడు అది అట్లా అట్లా కొత్త అని బుడగల్లాగా వచ్చేస్తుందండి. అప్పుడే మనకి ఉడికినట్టు దగ్గర పడినట్టు మనకు తెలిసిపోతుంది. చూడండి ఇట్లా ఇట్లా బుడగలు వచ్చేస్తుంది. అలా ఆ విధంగా వస్తే మనకి పిండి అనేది ఉడికిపోయినట్టే మనం అనుకోవాలి. తెలియని వాళ్ళు మాత్రం ఇలా గుర్తులు పెట్టుకోండి. గిన్నె మాత్రం కొంచెం మందంగా ఉండేది మాత్రం తీసుకోండి అడుగున, ఎందుకంటే మాడిపోతుంది కింద. చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇది చూడండి అప్పుడే మాడిపోతుంది, చూసారా? ఇట్లా ఇట్లా మాడిపోయిద్ది అనమాట. మనం కలపకోకుండా ఉన్నామంటే మాత్రం ఇట్లా మాడిపోయింది. మనం ఎప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. నేను ఇప్పుడు ఇంకా తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంకా అయిపోయింది నాది. చూడండి ఎట్లా మాడిపోయింది అడుగున. ఇది ఎమ్మటెమ్మటే మనం వేసేసుకోవాలి. ఇంకా ప్లాస్టిక్ కవర్లు వేసాము, అది చాలేదండి. అది చాలకున్నప్పుడు మనం ఇంట్లో కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకొని దాన్ని వాష్ చేసేసుకొని ఈ విధంగా కూడా మనం వేసుకోవచ్చండి.
ఇదిగో చూడండి, సాయంత్రానికి ఇట్లా ప్లాస్టిక్ కవర్లో వేస్తే ఇది ఇట్లా ఎండిపోయి మొత్తం ఎటు కూడా వెళ్ళిపోయినాయండి. ఇట్లా ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటే సొంతకాడికి బాగా ఎండిపోయి ఈజీగా మనం తీసుకోవడానికి కూడా వచ్చేస్తాయి. చూడండి ఎట్లా ఉన్నాయి తెల్లగా, చూడండి ఎంత చక్కగా వచ్చినాయి, ఒక్కటి కూడా పాడవల. ఇప్పుడు క్లాత్ మీద వేసుకున్నాం కదండి, క్లాత్ మీద వేసుకున్న దాన్ని ఇది ఇటువైపు వేసాం మనం. దాన్ని ఇట్లా తిరగేసేసి ఇట్లా ఇట్లా నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకొని ఒక అరగంట సేపు మనం ఒక పావు గంట సేపు అట్లా పెట్టామంటే అవన్నీ చక్కగా నానిపోయి మనం తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా తడిపేసుకోవాలి నీళ్ళతో, వెనక్కి తిప్పి తడిపేసుకుంటే మొత్తం నానిపోయి చక్కగా వస్తాయి మనకి. చూడండి నీళ్ళు పోసాం కదా, నానిపోతే ఇట్లా వచ్చేస్తాయి మనకి. దీన్ని తీసుకొని మళ్ళీ మనం చక్కగా ఒక రోజు 2 రోజులు ఎండలో పెట్టేసుకుంటే మనకి చక్కగా ఉంటాయి. సంవత్సరం అంతా నిలవంటే ఏమవు. పిల్లలు ఎప్పుడు కావాలన్నా అప్పుడు వేయించుకోవచ్చు. మనం ఏ పచ్చడి చేసుకున్న, సాంబార్కి, పప్పులోకి, దేనికైనా మనం నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి అలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇదిగో చూడండి, ఒక్కడు కూడా వీరు పోకుండా వచ్చేసింది ఈజీగా, మొత్తం వచ్చేస్తాయి. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసామంటే, ఒక 10 మినిట్స్ అలా పెట్టామంటే ఈజీగా చక్కగా వచ్చేస్తాయి. ఇవన్నీ తీసి చక్కగా ఒక 2 రోజులు చక్కగా ఎండబెట్టేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, ఏమవు.